హాయ్ హలో నమస్తే. నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఓకే, సో ఈరోజుటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే స్విస్ బ్యాంకుల్లో 6% మేర తగ్గినటువంటి భారతీయుల నిల్వలు. స్విస్ బ్యాంకులలో 6% వరకు మన భారతీయుల యొక్క నిల్వలు అనేది తగ్గాయట. అదేంటో చూసుకుంటే భారతీయ వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంకుల్లో నిల్వ చేసినటువంటి సొమ్ము 2019 సంవత్సరంలో 899.46 మిలియన్ స్విస్ ఫ్రాంకులు. 899.46 మిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,625 కోట్ల రూపాయలు అనమాట. సో జమ అయినాయి అనమాట. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అంటే 2018 సంవత్సరంతో పోలిస్తే ఇది 6% వరకు తగ్గినట్లుగా గణాంకాలు చెప్తున్నాయన్నమాట. అయితే 1987 నుంచి 1987 నుంచి లభిస్తున్నటువంటి ఈ గణాంకాలని కనుక పరిశీలిస్తే ఇంత తక్కువ స్థాయిలో అంటే ఈ 6,625 కోట్ల రూపాయల తక్కువ స్థాయి నిల్వలు గత 3 దశాబ్దాలలో అంటే 30 సంవత్సరాలలో ఇది మూడవసారి అని చెప్పేసి ఈ రిపోర్ట్స్లో తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు అంటే 1995లో 1995లో 723 మిలియన్ ఫ్రాంకులు అంటే 5,760 కోట్ల రూపాయలు జమైనాయి. 2016 సంవత్సరంలోనేమో 676 మిలియన్ ఫ్రాంకులు అంటే 5,386 కోట్ల రూపాయలు జమ కావడం, నిల్వ అని చెప్పేసి ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఈసారి ఎంత 899.46 మిలియన్ ఫ్రాంక్స్ సో జమ కావడం జరిగిందని చెప్పేసి ఈ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని క్వశ్చన్ రావచ్చు. సో గుర్తుంచుకోండి, ఎంత 6%. 2018తో పోలిస్తే 2019 సంవత్సరంలో 6% మేర ఈ యొక్క నిల్వలు ఎవరివి? మన భారతీయ వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క సొమ్ములు అనేటువంటి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేది 6% మేర తగ్గడం జరిగింది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్, అక్టోబర్ నాటికి కరోనాకు వ్యాక్సిన్ రాబోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? కరోనాకు కట్టడి చేయడానికి, కరోనాను కంట్రోల్ చేయడం కోసమో జరుగుతున్నటువంటి పరిశోధనల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్నటువంటి టీకా ఆ యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ప్రయోగశాలల్లో మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పేసి జెన్నిఫర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ ప్రాజెక్టుకు నేతృత్వాన్ని వహిస్తున్న ఆడ్రియన్ హిల్, ఆయన పేరు ఆడ్రియన్ హిల్, ఈయన తెలపడం జరిగిందనమాట. ఈయననే ఈ కరోనా వ్యాక్సిన్ ప్రాజెక్టుకి నేతృత్వాన్ని వహిస్తున్నారు, లీడర్గా ఉన్నారు. అదేవిధంగా ఈయన జెన్నిఫర్ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ కూడా. ఓకే, ఎవరు తయారు చేస్తున్నారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్నమాట కరోనాకు వ్యాక్సిన్ని. ఓకే, అయితే దీన్ని చింపాంజీలపైన ప్రయోగిస్తే ఇది చాలా అద్భుతంగా పనిచేసిందని త్వరలోనే మనుషులపైన కూడా ప్రయోగాలు ప్రారంభించి అక్టోబర్ చివరి నాటి వరకు వ్యాక్సిన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఆడ్రియన్ హిల్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ని తయారు చేయడానికి మన భారతదేశ ఒక ఫార్మా కంపెనీతోటి కూడా వీళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక వ్యాక్సిన్ తయారు చేసేటువంటి సంస్థ అనమాట. సో ఆ సంస్థతోటి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనమాట. ఇది అక్టోబర్ వరకు వచ్చినప్పుడు ఈ యొక్క సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి కంపెనీ వ్యాక్సిన్స్ని మన దేశీయంగా తయారు చేస్తుంది. రీసెంట్గా ఈ సీరం ఇన్స్టిట్యూట్ అనేటువంటి కంపెనీ యొక్క అధిపతి అయినటువంటి పూనంవాలానే మన భారతదేశంలో అత్యంత త్వరగా ఎక్కువగా అంటే కరోనా టైంలో అంటే 4 నెలల కాలంలో అత్యంత ఎక్కువగా లాభాల్ని గడించినటువంటి ఆదాయాన్ని పొందినటువంటి వ్యక్తిగా రికార్డులోకి ఇక్కడ కూడా జరిగింది. మనం ఒక 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక ప్రైవేట్ రాకెట్లు అని చెప్పేసి మనం క్యాప్షన్ పెట్టాము. ఎందుకోసం అంటే దేశంలో మన ఇండియాలో రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, రోదసీలోకి వాటి ప్రయోగానికి సంబంధించినటువంటి సేవల్ని అందించేందుకు ప్రైవేట్ రంగానికి అనుమతిని ఇస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరు? కె శివన్ గారు
చెప్పడం జరిగింది. సో రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, రోదసీలోకి వాటి ప్రయోగానికి సంబంధించినటువంటి సేవలను అందించడానికి ఎవరికి? ప్రైవేటు రంగానికి అనుమతిస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్ చెప్తున్నారనమాట. మరి దీనివల్ల ఏమవుతుందని చూసుకుంటే వాణిజ్య ప్రాతిపదికన ఉపగ్రహ ప్రయోగ సేవలను అందించడానికి, వాణిజ్య ప్రాతిపదికన అంటే కమర్షియల్ అనమాట. సో వాణిజ్య ప్రాతిపదికన ఉపగ్రహ ప్రయోగ సేవల్ని అందించడానికి, రాకెట్లను, ఉపగ్రహాలను నిర్మించడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇస్రో చేపట్టేటువంటి గ్రహాంతర యాత్రలలో కూడా ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం అనేది వహించడానికి అవకాశం కలుగుతుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యక్రమాలకు అనుమతి, అదేవిధంగా వాటి నియంత్రణ విషయము, సో పర్మిషన్స్ ఇవ్వడము, అదేవిధంగా వాటిని రెగ్యులేట్ చేసేటువంటి విషయంలో ఒక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారనమాట. అదేంటి? ఇన్స్పేస్. మనం నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం, చూసుకోండి ఒకసారి. ఇన్స్పేస్ అదేంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, దీన్నే ఇన్స్పేస్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో పిలవడం జరుగుతుందన్నమాట. సో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్స్పేస్ను ఏర్పాటు చేస్తున్నారనమాట. దీంట్లో ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అదేవిధంగా విద్యా సంస్థలు ఉంటాయి, పరిశ్రమల వర్గాలు కూడా ఈ యొక్క ఇన్స్పేస్లో భాగస్వాములుగా ఉంటారనమాట. సో ఈ ఇన్స్పేస్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇస్రోతో సహా అందరూ కూడా ఖచ్చితంగా కట్టుబడాల్సింది. ఇదొక స్వతంత్ర సంస్థ. ఇది ఎందుకోసము? ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యక్రమాలకు పర్మిషన్స్ని, అదేవిధంగా వాటిని రెగ్యులేట్ చేసే విషయంలో ఏర్పడ్డటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ సెంటర్ అనమాట. ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, షార్ట్ ఫామ్లో ఇన్స్పేస్. అదేవిధంగా సరఫరా ఆధారిత నమూనా నుంచి డిమాండ్ ఆధారిత నమూనా వైపు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరఫరా ఆధారిత నమూనా నుంచి డిమాండ్ ఆధారిత నమూనా వైపునకు దేశ రోదసీ కార్యక్రమాలను మళ్లించేందుకు, మన దేశం యొక్క రోదసీ కార్యక్రమాలను మళ్లించేందుకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. అదేవిధంగా ఇది చర్యలు తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా సరఫరా ఆధారిత నమూనా నుంచి డిమాండ్ ఆధారిత నమూనా వైపుకు మన దేశ రోదసీ కార్యక్రమాలని మళ్లించడానికి. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు. అంటే ఇన్స్పేస్ అంటే ఏంటి, అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటిది, ఇది ప్రభుత్వ రంగ సంస్థన, ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అదేవిధంగా అంతర్జాతీయ రోదసీ వాణిజ్యం ప్రస్తుతం ఉన్నటువంటి $360 బిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. ఇంత $360 బిలియన్ ప్రపంచవ్యాప్తంగా రోదసీ వాణిజ్యం ఉంటే ఇందులో మన ఇండియా వాటా $7 బిలియన్ ఉండడం జరిగింది. సో దీన్ని ఇంకా పెంపొందించుకోవడం కోసం కూడా ప్రైవేటు కార్యకలాపాలకు అనుమతినిస్తున్నట్లుగా నిన్న కేంద్ర కేబినెట్ చెప్పింది. అదేవిధంగా ఈరోజు ఇస్రో చైర్మన్ గారు కూడా చెప్తున్నారనమాట. సో ఎంత ఉంది? ఈ యొక్క $360 బిలియన్ ప్రపంచ అంతర్జాతీయ రోదసీ వాణిజ్యంలో మన ఇండియా వాటా కేవలం $7 బిలియన్ మాత్రమే. ఓకే, సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి అది. నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అనేటువంటి ఒక క్రీమ్ ఉంది కదా, ఇది చాలా అందరికీ సుపరిచితమే, ఆడవాళ్ళు అయితే ముఖానికి పెడుతూనే ఉంటారు. సో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యొక్క పేరును మార్చడం జరిగింది. ఎందుకోసం అంటే ముఖవర్చస్సును తెల్లగా మారుస్తుందంటూ అమితంగా ప్రచారం పొందినటువంటి క్రీమ్ అయినటువంటి ఒక లేపనం అయినటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ పేరును మారుస్తున్నట్లుగా FMCG దిగ్గజమైనటువంటి హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ప్రకటించడం జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైన బ్రాండ్, ఈ యొక్క బ్రాండ్ ఏంది? ఫెయిర్ అండ్ లవ్లీ అనమాట. ఇది యొక్క విలువ ఎంత? 2,000 కోట్ల రూపాయలు. సో ఈ యొక్క 2,000 కోట్ల విలువైనటువంటి ఈ బ్రాండ్లో ఫెయిర్ అనేటువంటి పదం ఉండదు అని చెప్పేసి ఈ యొక్క HUL సంస్థ చెప్పడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా జాతి వర్ణ వివక్ష పైన ఆగ్రహ జ్వాలలు
పెళ్లిబుకుతున్నాయి కదా. సో ఈ విధంగా ఇవన్నీ చాలా పెరగడంతో ఇదే సమయంలో బ్రిటన్కి చెందినటువంటి ఈ యొక్క హెచ్యుఎల్ యొక్క మాతృ సంస్థ అయినటువంటి యూనిలివర్ ఈ యొక్క సంస్థ కూడా ఈ విధంగా ఫేర్ అనేటువంటి పదాన్ని తొలగించాలని చెప్పేసి చెప్పిందనమాట. సో ఈ యొక్క యూనిలివర్ తరహాలోనే హెచ్యుఎల్ కూడా ఈ పేరును మారుస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇకపైన ముఖాన్ని తెల్లగా మారుస్తుందని కాకుండా అన్ని రకాల చర్మ వర్చస్సు కలిగినటువంటి వారు చర్మ వర్చస్సు కలిగినటువంటి వారు అందంగా కనిపించేందుకు, అదేవిధంగా చర్మ సంరక్షణకు మా ఉత్పత్తులు దోహదపడతాయనేటువంటి విధంగా ఈ యాడ్స్ ఉంటాయని చెప్పేసి యూనిలివర్ సంస్థ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇటీవల జాన్సన్ అనేటువంటి సంస్థ కూడా తమ క్రీమ్స్ చర్మాన్ని తెల్లగా మారుస్తాయనేటువంటి ప్రకటనల యొక్క ప్రచారాలకు బదులు మిగతా ప్రచారాలని మేము రిలీజ్ చేస్తాము, ఇది కూడా చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది అని చెప్పేసి ఇండియాతో సహా అన్ని దేశాలలో ఈ విధంగా మా క్రీమ్ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది అనేటువంటి యాడ్స్ని నిలిపివేయడం జరిగింది. జాన్సన్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బాయ్కాట్ చైనా వల్ల స్టార్టప్స్కి ఏమైనా నష్టం ఉందా? ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనకు ఇది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. ఎందుకోసం అంటే ప్రజెంట్ చైనా తోటి మనకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి వల్ల మన ఇండియన్ కంపెనీస్ పైన దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, స్టార్టప్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్లో డెఫినెట్గా దీని మీద ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని చూద్దాం ఒకసారి. ఏంటి, బాయ్కాట్ చైనా వల్ల స్టార్టప్స్కి మన అంకురాలకు ఏమైనా నష్టం ఉందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది కదా. చూడండి, అదేంటి అంటే ఇండియా చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటువంటి జరుగుతున్నాయన్నమాట. అయితే ఈ తాజా సంఘటనలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు, దాంతోపాటు ఈ బార్డర్లో ఉన్నటువంటి ఇష్యూస్, ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ కంపెనీస్ అంకుర సంస్థలు ఉన్నాయి కదా. సో ఈ యొక్క అంకుర సంస్థలలో చైనా పెట్టుబడుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేయడం జరుగుతుందన్నమాట. మరి చైనా ఇప్పటివరకు పెట్టుబడి పెట్టింది మన స్టార్టప్స్లో చూసుకుంటే, గేట్వే హౌస్ నివేదిక ప్రకారం మన ఇండియాలో ఉన్నటువంటి అంకురాలపైన నమ్మకంతో చైనా సంస్థలు గత 7 సంవత్సరాల కాలంలో $5.8 బిలియన్, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలని పెట్టుబడిని పెట్టడం జరిగిందనమాట గేట్వే హౌస్ నివేదిక ప్రకారము. సో మనం ఎగ్జామ్స్లో అంటే మెయిన్స్ రాస్తున్నప్పుడు ఈ విధంగా ఏదైనా సంస్థ యొక్క రిపోర్ట్ పేరు కనుక రాస్తే ఖచ్చితంగా మార్క్స్ ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. చూసుకోండి, గేట్వే హౌస్ నివేదిక ప్రకారము గత 7 సంవత్సరాల కాలంలో దాదాపు $5.8 బిలియన్ పెట్టుబడిని, 42,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ పైన పెట్టడం జరిగింది. అంతెందుకు, గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒకే ఒక సంవత్సరంలో దాదాపు 47 ఒప్పందాలతోటి $1,230 బిలియన్ నిధులు మన యొక్క స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది చైనా కంపెనీలు. అదేవిధంగా అత్యధికంగా దీంట్లో స్నాప్డీల్లో అలీబాబా గ్రూప్, అదేవిధంగా FIH అనేటువంటి FIH మొబైల్లు, ఇవి రెండు కలిసి $700 మిలియన్ పెట్టుబడి పెట్టడం జరిగిందనమాట. దీంట్లో స్నాప్డీల్లో అత్యధికంగా, స్విగ్గీలోనేమో చైనా కంపెనీలు దాదాపు $500 మిలియన్ పెట్టుబడి పెట్టాయన్నమాట. సో స్నాప్డీలో $700 మిలియన్, స్విగ్గీలో $500 మిలియన్. అదేవిధంగా 30 ప్రముఖ అంకురాలలో 30 ప్రముఖ స్టార్టప్ కంపెనీస్లో 18 కంపెనీలలో చైనా పెట్టుబడులు పెట్టడం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అయితే చైనా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసింది కదా, మరి ఎందుకోసము కేవలం ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ మీదనే చైనా కంపెనీస్ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి? మరి వేరే విదేశాలలో పెట్టిందా లేదా, లేకపోతే ఇక్కడనే ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటో చూసుకుంటే, ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉండడం ఫస్ట్ రీజన్ అయితే, అదేవిధంగా మన ఇండియాలో
పెట్టుబడి కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీలు తక్కువగా ఉండడం, అదేవిధంగా అంకురాలలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఉండటంతో చైనా కంపెనీలో వాటిని అందిపుచ్చుకుంటున్నాయి ఆ అవకాశాలని. సో లోకల్గా మన ఇండియాలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ చాలా చాలా తక్కువ స్థాయిలో ఉండడంతో ఆ స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి చైనా కంపెనీలు వస్తున్నాయన్నమాట. అదేవిధంగా నష్టాల్లో ఉన్న లేకపోతే పెట్టుబడులు వస్తే కోలుకునేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ప్రాఫిట్స్ ఇప్పుడు సరిగా లేవు కానీ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయనేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ కంపెనీలలో చైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆయా కంపెనీలలో బాగా వేస్తున్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మన ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్స్ పైన అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ ఇష్యూస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఈ కష్టాలు అంకురాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఇది ముందు ముందు తగ్గిపోతాయనేటువంటి భయాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో మన ఇండియన్ గవర్నమెంట్ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం జరిగిందనమాట. అదేంటి అంటే మన భారతదేశ సరిహద్దును పంచుకునేటువంటి చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ ఈ విధంగా ఈ యొక్క దేశాల నుంచి ఇక్కడ పెట్టినటువంటి ఏ దేశాల నుంచి అయినా సరే వచ్చేటువంటి FDIలకు ఇండియన్ గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి, ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ని తీసుకోవాల్సిందే. సో ఆ విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ FDI యొక్క నిబంధనల్లో మార్పులు చేయడం జరిగింది. ఇది చైనా కంపెనీల పైన ఆధారపడ్డటువంటి మన ఇండియన్ స్టార్టప్స్ కంపెనీస్ పైన నేరుగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ టైం నుంచి కొంచెం కష్టాలు ప్రారంభమైనాయి. అయితే ఇక్కడ మీకు నోటని ఇచ్చాను చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఈ చైనా కంపెనీలు ఎప్పుడు కూడా భారత్లో నేరుగా పెట్టుబడి పెట్టకుండా సింగపూర్, హాంకాంగ్, మారిషస్ వంటి దేశాల్లో ఉన్నటువంటి వాటి అనుబంధ కంపెనీల ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్లలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ మెజారిటీ మాత్రము ఈ విధంగా వేరే దేశాల్లో ఉన్నటువంటి ఆయా చైనా కంపెనీల యొక్క అనుబంధ సంస్థల ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి అంకురాలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అయితే వీటిని మనం చైనా పెట్టుబడులుగా పరిగణించేటువంటి అవకాశం లేదు. ఎందుకోసం అంటే మనం ఇక్కడ FDI రూల్ ఏమని ఇచ్చారు, ఇక్కడ మన భారతదేశ సరిహద్దును పంచుకునేటువంటి దేశం నుంచి అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఇక్కడ సింగపూర్, హాంకాంగ్, మారిషస్ ఇవేవి కూడా మన ఇండియాతోటి వీటికి బార్డర్ లేదు కాబట్టి సో ఈ దేశాల నుంచి వచ్చేటువంటి FDIస్కి ఈ రూల్ అనేది వర్తించదనమాట. సో వీటిని చైనా పెట్టుబడులుగా పరిగణించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క FDI నిబంధనలు ఈ యొక్క చైనా అనుబంధ కంపెనీలకు వర్తించే అవకాశం లేదని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇది కొద్దిగా స్టార్టప్స్ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మన గ్రూప్ 1 మెయిన్స్లో ఈ ఆన్సర్ రాయడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నోట్స్లో. ఓకే, నెక్స్ట్ 6వ విడత హరితహారం ప్రారంభమైంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అడవుల యొక్క విస్తీర్ణాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం చేపడుతున్నటువంటి హరితహార కార్యక్రమం ఉంది కదా. సో ఈ కార్యక్రమం యొక్క 6వ విడతను తెలంగాణ సీఎం అయినటువంటి K. చంద్రశేఖరరావు గారు మెదక్ జిల్లా నర్సాపూర్ అనేటువంటి మండలంలో అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగారనమాట, హరితహారంలో భాగంగా కేసీఆర్ గారు ఏ మొక్కను నాటారనేటువంటి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి గుర్తుంచుకోండి. అల్లనేరేడు మొక్కను వారు నాటి ప్రారంభించడం జరిగింది 6వ హరితహార ప్రోగ్రామ్ని. ఓకే, నెక్స్ట్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కాలంలో వాయు కాలుష్యం పాక్షికంగానే అంటే చాలా తక్కువ మొత్తంలోనే తగ్గిందని, వాయు కాలుష్యంలో కీలకమైనటువంటి పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే PM పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, నైట్రస్ ఆక్సైడ్ అంటే NO2లు తగ్గిపోగా ఓజోన్ O3 మాత్రము పెరిగిందని చెప్పేసి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నిర్వహించినటువంటి ఒక సర్వేలో తెలవడం జరిగిందనమాట. ఏమేంటి, ఈ యొక్క PM 2.5 NO2లు తగ్గాయి కానీ ఓజోన్ మాత్రం పెరిగింది అని చెప్పేసి ఈ సర్వేలో తేలడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే వాహనాల పొగల నుంచి వచ్చేటువంటి నైట్రస్ ఆక్సైడ్ అదేవిధంగా ఇతర వాయువులు ఇవన్నీ కలిసి సూర్యుడి యొక్క సమక్షంలో చర్యలు జరపడంతో
ఓజోన్ వాయువు పుట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఓజోన్ కనుక వాతావరణంలో ఎక్కువగా ఉంటే శ్వాస సమస్య ఉన్న వారి యొక్క ఆరోగ్యం మరింత తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనమాట. అంటే ఏ యొక్క వాయువు అనేది లాక్డౌన్ పీరియడ్లో పెరిగింది అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఓజోన్ అనమాట. ఇది ఏ సంస్థ సర్వే నిర్వహించింది? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయం తేలడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కోవిడ్ నేపథ్యంలో కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని చెప్పేసి ఐఐటి బాంబే దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఐఐటి సంస్థ ఆన్లైన్ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఏముంటుందంటే విద్యార్థుల యొక్క ఆరోగ్యం పైన మేము రాజీపడట్లేదు, అదే టైంలో విద్యా సంవత్సరం కూడా వాళ్ళకు ఆలస్యం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఐఐటి బాంబే డైరెక్టర్ సుభాషిష్ చౌదరి గారు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఐఐటిలో పేద విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు కదా, సో అటువంటి పేద విద్యార్థులు ఆన్లైన్లో చదువుకునేందుకు అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, సో అవి సమకూర్చేందుకు దాతలు ముందుకు రావాలి అని చెప్పేసి ఈ యొక్క చౌదరి గారు కోరడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఊరు విత్తనం ఆ ఊళ్ళోనే. ఇదేంటి క్యాప్షన్ అనుకుంటున్నారా? రైతు యొక్క స్వాలంబనను సాధించే దిశగా అదేవిధంగా వ్యవసాయ ఉత్పాదకాలలో అత్యంత కీలకమైనటువంటి విత్తనం. ఫస్ట్ విత్తనమే కదా, విత్తనం వేస్తేనే కదా మొక్కలు కానీ పంట కానీ పండేది. సో ఈ యొక్క విత్తనం కోసం ప్రైవేట్ కంపెనీలపైన ఆధారపడకుండా చేసే విధంగా, అదేవిధంగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని, సో ఈ యొక్క విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలపైన డిపెండ్ అవ్వకుండా గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 54.55 కోట్ల రూపాయలతోటి ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏ ఊరు విత్తనాన్ని ఆ ఊరిలోనే పండించి దాన్ని ధృవీకరించి సరఫరా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం. అయితే ఈ ఖరీఫ్ నుండే ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వ్యవసాయ శాఖ ముందుగా విత్తనాల్ని రైతులకు అందజేస్తుందన్నమాట. సో ఈ యొక్క రైతులు ఈ విత్తనంతో పండించినటువంటి పంటను ఈ యొక్క వ్యవసాయ శాఖ కొనుగోలు చేసి వీటిని సర్టిఫైడ్ చేసి తిరిగి రైతులకే రాయితీ పైన సరఫరా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంబుబాసి మేళా. అంబుబాసి మేళా అనుకుంటున్నారా? 18 శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలలో ఒకటైనటువంటి సతీదేవి యోని పడినటువంటి ప్రాంతంలో వెలసిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన అసోంలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయంలో ప్రతి సంవత్సరం అసోం మాసమైనటువంటి అహర్ అనేటువంటి మాసం. అసోం అంటే ఇప్పుడు మన దగ్గర తెలుగు సంవత్సరం ఉంది కదా, ఉగాదిలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనేటువంటి తెలుగు మాసాలు ఉన్నాయి కదా. సో అసోంలో అహర్ అనేటువంటి ఒక మాసంలో 3 రోజుల పాటు ఈ యొక్క అంబుబాసి ఉత్సవం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ ఉత్సవం ఏంటి అంటే ఈ 3 రోజుల పాటు అమ్మవారికి రజస్వల అనేది అవుతుందనే ఉద్దేశంతో ఈ 3 days ఆ యొక్క కామాఖ్య దేవాలయాన్ని క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసి 4వ రోజు నాడు ఆలయాన్ని శుద్ధి చేసి తెరుస్తారు. చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు నాడు దేశ విదేశాల నుంచి అమ్మవారి దర్శనానికి కొన్ని లక్షల మంది వస్తారు. దీంట్లో సాధువులు ఉంటారు, అదేవిధంగా ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు కూడా అఘోరాలు అని చెప్పేసి అంటారు కదా, సో వీళ్ళు కూడా వస్తారు. వీరితో పాటు సాధారణ భక్తజనం కూడా వచ్చి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారనమాట. అయితే ఇప్పుడే కాకుండా మామూలు టైంలో కూడా ఈ ఆలయం ఎప్పుడు కూడా భక్తులతో రద్దీగా ఉంటుందన్నమాట. అయితే ఇటువంటి ఆలయాన్ని కరోనా కారణంగా ఇప్పుడు మూసివేయడం జరిగింది. అంటే అప్పుడెప్పుడో 1525వ సంవత్సరం కంటే ముందు ఈ ఆలయాన్ని మూసివేసినట్లుగా చరిత్రలో ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే అసోంలో అల్లర్లు జరిగినప్పుడు కూడా ఈ యొక్క కామాఖ్య దేవాలయాన్ని మూసివేయడం జరగలేదు. కానీ ఈ కరోనా భయంతో ఇప్పుడు ఈ దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుందన్నమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క 3 రోజుల పాటు అంబుబాసి మేళా ఉత్సవం జరిగిన తర్వాత 4వ రోజు నాడు భక్తులు విపరీతమైనటువంటి సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా, కొన్ని లక్షల మంది వస్తారు. సో ఈ టైంలో ఈ ఆలయాన్ని తెలిస్తే ఇప్పుడు అసలే కరోనాతోటి
చాలా తీవ్రంగా కేసులు పెరుగుతున్నటువంటి ఈ టైంలో ఆలయాన్ని కనుక తెరిచి ఉంచితే ఈ కరోనా విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని, కామాఖ్య దేవాలయాన్ని మూసివేయడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో అంటే ఏటీటీ, షార్ట్ ఫామ్లో ఏటీటీ అనమాట. ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో చైనా చేరడం జరుగుతుందన్నమాట. చైనాలో ఉన్నటువంటి హెయిర్ అథారిటీ ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో మనం చేరుదామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదేంటి అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ కన్వెన్షనల్. ఇదేంటి అంటే ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ కన్వెన్షనల్ వెపన్స్ ఒక దేశం నుంచి మరొక దేశంకి ఇష్టానుసారంగా సరఫరా జరగకుండా చూస్తుందన్నమాట. ఏంటి ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అనేది. అయితే ఈ ట్రీటీలో చేరడానికి చైనాలో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కన్వెన్షనల్ వెపన్స్ అంటే ఏంటి అంటే సంప్రదాయబద్ధమైనటువంటి ఆయుధాలు. ఏమేమిటి? తుపాకులు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా. సో వీటిని కన్వెన్షనల్ వెపన్స్ అంటారు. ఇందులో అణుబాంబులు ఉండవు. ఓకే, గుర్తుంచుకోవాలి. సో ఈ కన్వెన్షనల్ వెపన్స్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా సరఫరా జరగకుండా ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో 104 దేశాలు సభ్యులుగా ఉండడం జరిగింది. ఇక్కడ నోటును పెట్టాను చూడండి. ఇందులో అమెరికా ఇంతకుముందు సభ్యదేశంగా ఉండే కానీ దాని నుంచి బయటికి వచ్చేసింది. ఇండియా ఇందులో సభ్యురాలిగా లేదు. గుర్తుంచుకోవాలి, ఇండియా ఇందులో ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీలో సభ్యురాలిగా లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇప్పుడు చైనా అనేది చేరడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ ఛానల్లో మీరు సభ్యులు అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. వీటికి తోడు మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.